ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. వీళ్ళిద్దరిని సపరేట్ గా పిలిస్తే చాలా డేంజర్ అండి. వాళ్ళ ఫ్యామిలీస్ తో పాటు కలిపి పిలిస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. లెట్ మీ వెల్కమ్ మై మదర్స్ విత్ దేర్ ఫ్యామిలీస్. రంగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, తేడాగా ఉందేంటి చచ్చిపోయానే. హలో 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 ఎక్స్క్యూజ్ మీ. డాన్స్ చేస్తుంటే పట్టించుకోవట్లా, మాట్లాడుతుంటే పట్టించుకోవట్లా, డ్రెస్సులు ఏంటి మీరండి? నువ్వేంటి నాచో చాంగోర్ ఎలా ఉన్నావు? నాచో చాంగో బావా ఫారిన్ నుంచి డిజైన్ చేయించారు. ఏ కంట్రీ? ఈజిప్ట్. మమ్మీకి వేయాల్సింది నీకేసారా? నువ్వేంటమ్మా? అబుదాబి. ఒంటికి వేయాల్సింది నీకేసారా? What's a man? Hi. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలో, ఎల్లరు సుఖము చూడాలో, మిగతా అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండాలి. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, ఆఫలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మీటి. కాదే సాగైతే అసలు నీ పాటలు ఎంత ఫేమస్. గుళ్ళో ఉంటున్నా, బడిలో ఉంటున్నా, ఆ ఊరు వెళ్ళినప్పుడున్నా, ఈ ఊరు వెళ్ళినప్పుడున్నా, ఎక్కడికి వెళ్ళి అసలు నీ పాటలే అయ్యా బాబు. నీకు తెలిసే విషయం మరి? తెలీదు. ఏంది తెలీదు? నేను ఇలాగ అక్కడే ఇక్కడ తిరగను. స్టేజ్ మీద ఇద్దరు మ్యూజిషియన్స్ మాట్లాడుకుంటే ఎంత చూడముచ్చటగా ఉందండి. నేనేం మ్యాజిక్ చేశాను? మీ పాటలతో ఎంత మందిని మ్యాజిక్ చేశారండి ఈ బాబు. మధ్య మీరు కూడా ఇంట్లో మ్యాజిక్ చేస్తున్నట్టున్నారు. నేనేం మాయం చేశానండి బాబు? వీధిలో ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్, మీరే మాయం చేశారా? అసలు మీ సాంగ్స్ వింటుంటే అసలు కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టు ఉందండి నాకైతే. ఎక్కడన్నా కుదురుగా ఉండండి, మంచి పేరు తెచ్చుకుంటారు. ఎదవ తెలివితేటలు చూపించుకే. మీరేంటండి కనీసం నాకు హాయి కూడా చెప్పకుండా పాటలు పాడుతున్నారు. నేను చాలా హట్టే అని. అంతేలేండి, అందగాళ్ళకి ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండాలి. సారీ, ఇందాక జోక్ చేశానండి. యాక్చువల్లీ నేను జోక్ చేశానండి. ఏంటమ్మా దూరం వెళ్తావు? నేను చాలా మంచి ఉండమ్మా తల్లి. ఎక్కడ చెప్తాది? అక్కనే దూరంగా ఉండన్నది. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేయనదేమనగా, మీ ఆడపిల్లలకి ఎటువంటి భయం లేదు. ఎందుకంటే మా బాబు మా పాపను పెళ్లి చేసుకుంటున్నాడు. అమ్మో, లేడీస్ కొంచెం డేంజర్ ఉంది. వాట్సాప్ మ్యాన్. ఇన్నాళ్ళు మాటేసి కాటేసిన సుధీర్ పెళ్లిపీట లెక్కపోతుంది. సౌమ్య గారు ఏంటి మీరు చిక్కారు? నేను చిక్కినా పర్వాలేదండి, మీరు చిక్కకూడదు కదా. ఇప్పుడు మామూలుగా మన ఇంటర్వ్యూ చేస్తే టూ మచ్ ఫేమస్ అవుతాం కదా. అది ఇంకా సెన్సేషన్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు దొరికిపోవాలి. ఏయ్ ఏంట్రా ఇటువైపు అందరూ ఓన్లీ యాంకర్స్ అన్నారు, హీరోయిన్ గారు వచ్చారేంటి? సరిపోరా? మళ్ళీ ఈవెన్ కూడా కోకేద్దామని చూస్తున్నావా? లేదండి, పదండి ఏంతో ఉంటే అంతే. వాళ్ళని చూస్తే అసలు ఐస్ క్రీమ్ కూడా కరగదు, కానీ మా యాంకర్స్ చూస్తే మాత్రం గుండెలు కరుగుతూనే ఉంటాయి. గుండు కరుగుతుంది, గుండెలు కదులుతున్నాయంట. బాగైందా? మీరే తీసుకొచ్చారు కానీ సరే, ఇవాళన్నా కరెక్ట్ గా చేయండి. ఎవరైతే బాగా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళ వైపు నేను మాట్లాడతాను. కూడా కరెక్ట్ గా చెయ్యి. ఏంటి? యాంకరింగ్. సో ఇప్పటిదాకా జరిగింది బేబత్సం అనుకుంటే మీరు పప్పులో కాళేసినట్టే. అంతకు మించిన బేబత్సం ఇప్పుడు రాబోతుంది. లెట్ మీ వెల్కమ్ పవిత్ర. ఆ డ్రెస్ ఏంటి? నువ్వేంటి? ఓసిని. సర్లే, నేను ఎలా ఉన్నాను? బొమ్మరిల్లో జెనీలియాలా లేను? జగదాంబ సెంటర్ లో బొమ్మలు అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి? నేను నా సిద్ధుని వెతుక్కుంటూ
మరి ఎక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మగారు ఏమంటారు? సిద్ధు అంటారు. మరి నా సిద్ధు నువ్వే కదా. సిద్ధు ఇంకేంది గుద్దు గుద్దు. ఇప్పుడు ఏంటి? నేను హాస్ని అని ఒప్పుకుంటావా లేదా? నేను ఒప్పుకోను. నీకేం కావాలి? అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే 4 డైలాగులు, వీలైతే ఒక ప్రోమో. నువ్వేదో చక్కగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళే వేస్తారు కదా. నన్ను ఆశని ఒప్పుకోవట్లేదు కదా. వారం రోజులు మీ ఇంట్లో ఉంచుకో. వారం రోజులు నువ్వు మా ఇంట్లో నువ్వేంటో తెలియడం కాదు, నేనేంటో సరే, నువ్వు నా సిద్ధు కాదని అర్థమైంది. ఐఎమ్ డన్ విత్ యూ. సరే, ఇక్కడ సిద్ధులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి శివా. సిద్ధు 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 ఇంకేంది గుద్దు. బాగా తెగించవరా నువ్వు. నీతో పెళ్ళొద్దులే. కాపురం తక్కువ, కాంట్రవర్సీ ఎక్కువ. సిద్ధు కాదమ్మా, నేను సిద్ధు ఫ్రెండ్ ని. అమ్మో, ఈయనతో పెళ్ళొద్దులే. ఈయన ఇంట్లో కన్నా సెలబ్రిటీ ఇంట్లో ఎక్కువ ఉంటాడు. సిద్ధు వద్దు. చూస్తావేంటి గుద్దు. పిల్లకి ఎంత బాగుందో. మనిద్దరం కలిసి పిల్లకి ఇంకొకరికి వేద్దామా? మన పాపకి ఆసిడెంట్ రమ్మంటే ఇచ్చిదాన్ని తీసుకొచ్చారేంటి? యాంకర్ అన్నారు, వాడిని తీసుకొచ్చారేంటి? సరే అమ్మా, నీ సిద్ధు ఎపిసోడ్ రన్ అయింది కదా, ఈ లోపు ఎక్కడన్నా దొరుకుతాడేమో చూద్దాం. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. You married? I'm married 2 times. Only married kada? After marriage also. ఓకే, సో వెల్కమ్ ఎవ్రీవన్ ఆర్ ఫ్యామిలీ స్టార్స్. 2 టీమ్స్ వచ్చేసాయి కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ రౌండ్ లోని మొత్తం 3 గేమ్స్ ఉంటాయి. దాంట్లోని ఫస్ట్ గేమ్ ఏంటంటే ఈచ్ టీమ్ నుంచి 2 కంటెస్టెంట్స్ వస్తారు. అందులో కంటెస్టెంట్ కి మేము ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇస్తాం. మేము మీకు చెప్పిన పాటని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తో ప్లే చేస్తే ఆ పక్కన ఉన్న వ్యక్తి అది గెస్ట్ చేయాలి. శ్రవంతి అంటే ఫస్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తారు? సుమానేహ అండ్ ఇంద్రవత్. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇన్స్ట్రుమెంట్ మీరు ప్లే చేస్తారా? ఓకే, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇదిగోండి మీ ఇన్స్ట్రుమెంట్. మీరు మ్యాజిక్ చేశారు కదా, ఇట్లా వచ్చింది. Go ahead. గో. ఇది ఊపు. నీ ఒళ్ళు నీ చెయ్యి ఊపకు. మీ టీం కి ఒక క్లూ ఇస్తాను. ఇది అల్లు అర్జున్ గారి పాట. రెడీ. బుట్ట బొమ్మ. వెరీ గుడ్. ఇది కూడా హింట్ ఇస్తా. హీరో రాజశేఖర్ గారి పాట. లాస్ట్ 5 seconds. 5 4 3 2 రారమ్మని. 1. టీమ్ వాళ్ళు గెస్ట్ చేశారు. ఓ రాజు కళ్ళల్లో నువ్వే, ఓ రాజు గుండెల్లో నువ్వే, ఓ రాజు పొదలల్లో నువ్వే. ఒకటి చెప్పారు, ఇంకొకటి చెప్పలేకపోయారు. ఆపోజిట్ టీం వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అశు అంటే మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? శివజ్యోతి అండ్ మంజు. ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ. ఏంటంటే అది కోడరిస్తున్నట్టు వస్తుంది. ఫీలింగ్సా? దీంట్లోని హీరో ప్రియదర్శి గారు. ప్రియదర్శియా? లాస్ట్ ఛాన్స్ ఉంది. లాస్ట్ ఛాన్స్. పొట్టి పిల్ల
నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. Last 5 seconds. 5, 4, 3, 2, 1. Time up. మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాను ఎప్పుడో తెలియక, ఊహలలో అనురాగం ఊపిరి వలపే, ఎందరిలో నీ చూసగానే ఒకడే మన్మథుడు. వాళ్ళు డాన్స్ చేసినా వాళ్ళ అర్థం ఉంది, వాళ్ళు గెలిచారు. మీరెందుకు ఇలా 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 డాన్స్ చేస్తున్నారు? అసలు పాట పాడలేకపోయినా డాన్స్ అన్న చేద్దాం, పైసలు ఇస్తున్నారు కదా ఏదోటి. First point goes to 7th and team. Congratulations. ఫస్ట్ రౌండ్ లోని సెకండ్ టాస్క్ ఏంటంటే మీ టీం నుంచి ఎవరినన్నా సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ పంపించవచ్చు. పంపించిన తర్వాత నేను టాస్క్ ఏంటో చెప్తాను. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ శ్రవంతి అండ్ టీమ్. మన ఇద్దరు పేరు శ్రవంతి సుధీర్ కాబట్టి ఇప్పుడు సాకేత్ ని పంపు. సాకేత్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీరు మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ లోని ఎవరికైనా సరే ఫోన్ చేయండి. 50,000 పే చేయమంటే ఇప్పుడు అర్జెంట్ గా 50,000 మీరు కన్విన్స్ చేసుకొని చేస్తే మీకు పాయింట్ వస్తుంది. గీతకు చేద్దాం. గీత చేస్తుంది. హాయ్ గీత. నాకు ఒక చిన్న ఫేవర్ కావాలి. హ్యాపీగా చెప్పు. నాకు ఒక 50,000 చేయగలవా? నువ్వు 50,000 మేనేజ్ చేసుకోవాలని సిచ్యుయేషన్ లో ఉన్నావు. 1 lakh పెట్టి షూస్ కొనుక్కుంటావు. చిన్న అడ్జస్ట్మెంట్. 1 lakh పెట్టి షూస్ కొనుక్కున్నా కాబట్టి 50,000 కూడా లేకుండా పోయి. అసలు అదేంట్రా 100 మందిని పిలిచి 10 లక్షలు పెట్టి పార్టీ ఇస్తావు. ఇదెప్పుడు జరిగింది? చిన్న ఇన్వెస్ట్మెంట్ ఏదో చేస్తున్నా. ఏంటి ఇన్వెస్ట్మెంట్? మందు బాటిల్ అలాంటివా? పబ్బులు, మందు బాటిల్ ఇదేనా? అర్జెంట్ గా నంబర్ పంపిస్తా. ఇదే నంబర్ అర్జెంట్ పంపి. బాయ్. బాయ్. కాదు సాకేత్, మా అశోక్ నీ ఫోన్ కావాలట. ఓ సెకండ్ రౌండ్ లోని ఫస్ట్ పాయింట్ దిస్ సైడ్ 1 point దిస్ సైడ్. గుడ్ బై. పండుగ. అశు మీ టీం నుంచి ఎవరు పంపిస్తారు? మా సైడ్ నుంచి కాంట్రవర్సీ కింగ్ రోషన్. మీరు ఎవరినైనా సెలబ్రిటీకి ఫోన్ చేసి ఇంటర్వ్యూకి ఒప్పించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా. ఇప్పుడే నన్ను బుక్ చేసుకున్నారండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ట్రై చేస్తున్నాను నేను. ఎవరికి చేస్తున్నారు? హేమ గారికి ట్రై చేస్తాను. హేమక్క బాగున్నారా? ఎలా అక్క ఇన్ని సంవత్సరాల నుంచి సేమ్ గ్లామర్ అదే మెయింటైన్ చేస్తున్నారు? 30 years అయింది ఇండస్ట్రీకి వచ్చి మీరు. ఇప్పటికి 30 years అమ్మాయిలాగా ఉన్నారు మీరు తెలుసా? అనుకుంటున్నాను ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని మీతో. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి అప్లై చేశాను. నాకు వచ్చేస్తే కనుక మీడియాలో మళ్ళీ ఒకసారి హేమక్క అని రావాలన్నమాట. మనం తప్పు చేయకుండా బ్లేమ్ అయ్యాం ఇక్కడ. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. అది వచ్చేస్తే మంచిగా చేయొచ్చు కదా. చేద్దాం అక్క డెఫినెట్ గా. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీ ఇంటర్వ్యూ కోసం. మీరు ఏం చెప్తారో వినాలి అని. డెఫినెట్ గా ఇది మీ లైఫ్ లో 1 of the best ఇంటర్వ్యూ అవుతుంది అక్క. మరి గట్టిగా ఇచ్చేద్దామా? నువ్వు అడిగితే కాదని లేకపోతున్నాను. ఓకే విల్ డు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ నాన్న. లవ్ యూ too. బై. ఎప్పుడన్నా రోషన్ ఫోన్ చేస్తే ఇలా మాట్లాడితే ఫస్ట్ లో మీరేంటి 30 ఏళ్ళ ఉన్నారు, లేకపోతే అన్న నువ్వేంటి చాలా బాగా చేస్తున్నావు ఇలాంటి అన్నాడంటే మనం వెంటనే మనకు అర్థం అన్నమాట, అమ్మో ఇదేదో ఇంటర్వ్యూ కాల్ లో ఉంది. శివ చూసి నేర్చుకోరా. నేను అలాగే అడిగాను, ఇవ్వట్లేదు అచ్చు. బట్ గుడ్ వన్, యు గాట్ ఎ పాయింట్. ఇలాంటి సర్ప్రైజ్ కే ఇంకో కంటెస్టెంట్ ఎవరన్నా రావాలి మీ సైడ్ నుంచి. ఎవరు? మా సైడ్ నుంచి అనిపించడానికి ఇంద్రావతిని పంపిస్తున్నాం. ఆన్ స్టేజ్ ప్లీజ్.
మీకు ఇష్టమైన పాట ఏదైతే ఉందో అది మంగ్లీ గారి చేత పాడించు. నాకు ఇష్టమైనదా? మీకు ఇష్టమైనది. సిగ్గుపడతావేంటి? పాయింట్ కావాలి, చెయ్యి చెయ్యి. హలో అక్క, నాకు ఇష్టమైన సాంగ్ ఏది ఒకసారి నువ్వు పాడి చూపించు. నీకు ఇష్టమైన సాంగ్ ఎక్కడో ఉన్నాలే బయట. ఇష్టమైనవి చాలా ఉన్నాయి, బట్ చిన్నప్పుడు మాత్రం నువ్వు పాడింది ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని. ఏమైంది? ఎందుకు? ఎక్కడున్నావు చెప్పు. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అక్క. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వన్ మోర్ పాయింట్. అశు అండ్ టీమ్, నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? జ్యోతి ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారు? మస్తు మంది ఉన్నారు. ఒకళ్ళు చెప్పండి. రవి, అలీ, రోహిణి, హిమజక్క. రోహిణి, మీరేంటంటే ప్రపంచంలో అతి షార్టెస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వాలి. మళ్ళీ వెంటనే ఫోన్ చేసి ఇందాక నేను ఫోన్ చేస్తే ఎత్తలేదని బ్రేకప్ చెప్పాలి. ఫస్ట్ అయితే నేను మిస్ కాల్ ఇస్తే నాకు కాల్ బ్యాక్ రావాలి కదా. అవసరం లేదు, డైరెక్ట్ కాల్ చేసి 1 minute టైం ఉంది. 1 minute లో బ్రేకప్ ఆవిడ కూడా ఒప్పుకోవాలి. హలో, వచ్చినా? బిజీగా ఉన్నావా? చెప్పు. చెయ్యాలా వద్దా అనుకుంటున్నా చేసిన. ఎందుకు? హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసినావు, వచ్చిన తర్వాత నేనే పాప బాగా ఆడావు అని అన్నా. మొన్న మా ఆయన బర్త్డే అయితే కనీసం విష్ కూడా చేయలేదు, గుర్తున్నామా లేదా అని. మా ఆయన ఇప్పుడు కూడా వదిలేయమన్నాడు, కాకపోతే నేనే మనసులో పెట్టుకోను కాబట్టి చెప్తున్నా. నాకెందుకో నువ్వు మారినట్టు అనిపిస్తుంది, నాకు ఇంకా ప్రొలాంగ్ చేయాలని కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ. నేనైతే మాట్లాడదలుచుకోలేదు. జ్యోతి సేమ్ టు సేమ్ లోపల అంతా కక్కిసాడు. మళ్ళీ ఫోన్ వస్తుందా? ఏతండి, ఏమంటారు? టెన్షన్ పడుతుంటది ఒకసారి అయితే ఏమంటుందో చూద్దాం. 1 minute విను. చెప్పు. నిజంగా చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అదేం లేదు, నేను రాగానే ఫస్ట్ అడిగింది నీ గురించే. నువ్వు నాకు రాగానే చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మన రిలేషన్ అట్లాంటిది కదా. ఈ ఒక్కదాని గురించే మాట్లాడా, వేరే వాళ్ళ గురించి కూడా నేను ఎవరి గురించి డిస్కస్ చేయలేదు. ఈవెన్ అశు గురించి కూడా మాట్లాడలేదు. నాకు అసలు నీ మీద గానీ లేకపోతే అన్న నేను హర్ట్ అయ్యా మాట్లాడదాం అన్నట్టు వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు వచ్చారో కూడా తెలీదు. మొన్న స్టోరీ ఏదో చూస్తే వీళ్ళు కూడా వచ్చారు, ఎవరు కళ్యాణి వాళ్ళు. రోహిణి గారు, నేను ఫ్యామిలీ స్టార్ షోకి వచ్చిన. వీళ్ళు కావాలని ఇరికిచ్చారు పాప. నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు. మనసులో ఉన్నదంతా చెప్పింది అంటే ఒప్పుకో. థర్డ్ టాస్క్ ఏంటంటే ఒక రీల్ చేయాలి. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి సమీరా అండ్ సాకి. ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ, 3, 2, 1 సౌండ్. పుష్పము ఇది పుష్పము ఎన్నంగల్ కలలాடும் புது புஷ்பமோ பருவத்து மனசொன்று அழைக்க பெண் வனப்பொரு மயலோடு தொழவா இனி இரவினு ததுமிய மனதுனை கலந்திட சரசம் விரந்திட விரகம் தணிந்திட இளமையின் இனிமைகள் தொட தொட புதுவிட இடைவெளி மறைந்திட மறுமுறை பழகிட రీక్రియేషన్ చేయమంటే ఓన్ క్రియేషన్ చేశారు మీరు మొత్తానికి. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? రోషన్ అండ్ సౌమ్య. ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ, 3, 2, 1 సౌండ్. పుష్పము ఇది పుష్పము పర్వత మనసుని అడిగ పెన్ వనపొరు మయలోడు తొలవా ఇని இரவினு ததுமிய மனதுனை கலந்திட சரசம் விரந்திட விரகம் தணிந்திட இளமையின் இனிமைகள் தொட தொட புதுவிட இடைவெளி மறைந்திட மறுமுறை பழகிட బాగా
చేశారు కాకపోతే ఎవరి క్యారెక్టర్ లేటో మాకు లాస్ట్ దాకా అర్థం కాలేదు, ఇద్దరు వెళ్ళేది. ఫస్ట్ రౌండ్ లోని 3 టాస్కుల్లోని ఫోన్ కాల్ ది అండ్ లాస్ట్ ఇప్పుడు రీల్స్ ది. దాంట్లో నేను విన్నర్స్ ని డిసైడ్ చేయను, ఎందుకంటే ఇద్దరు చాలా బాగా చేశారు కాబట్టి ఇద్దరిని ఈక్వల్ గా టై చేస్తున్నాను. బట్ ఫస్ట్ రౌండ్ లోని ఫస్ట్ టాస్క్ సాంగ్ గెస్సింగ్ టాస్క్ లో మట్టికి శ్రవంతి అండ్ టీమ్ గెలిచారు కాబట్టి సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఆర్ శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. వాళ్ళు గెలిచింది ఫస్ట్ రౌండ్, ఒలింపిక్స్ కాదు. మన ఫ్యామిలీ స్టార్స్ లో నెక్స్ట్ వస్తుంది ఏంటంటే నేను నీకోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రెడీ చేశాను బావా. నువ్వు చేస్తావు గొప్ప తీసి. నేను కాదు బావా, మా టీం ఉన్నారు. ఓకే, సో లెట్ మీ వెల్కమ్ శ్రవంతి అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నానా హైరానా ప్రియమైనా హైరానా మొదలాయే నాలోనా లలనా నీ వలనా. నానా హైరానా అరుదైనా హైరానా నిమలి కలపులకింతే నా చెంపలు నిమిరేనా. తారాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా. తిల్లన్న నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిందయ్యన్న ముద్దు చాలమీన అది ఎంత చిన్నదైనా చెక్కు చెక్కు ఇచ్చయ్యన్న. కన్ను గీటితే సుల్తానా కసి కట్టు దాటిడా దీవానా కొంటె ముద్దుల కప్పం కట్టి కాడే వేసేనా. चलेगा ये है इश्क का ज़माना करेगा करेगा हर दिल को दीवाना वाना 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 वाना।
ఈ మధురమే అవి ఇవి ఆ మనిషికి ఎక్కువ గానీ నువ్వు ఇట్రా చెప్తా తగులుకో. సుధీర్ గారు మీకు ఊ అంటావా సాంగ్ అంటే ఇష్టం కదా? అవే ఇష్టం. కోకా కోకా కడితే కొర కొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు కట్టులోనే ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా అమ్మవా అంటావా అమ్మవా, అంటావా అమ్మవా అంటావా అమ్మవా. దిగ్గు దిగ్గు నాగా నగో నా దివ్య సుందర నాగో నాగా, దిగ్గు 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 నాగా నగో నా దివ్య సుందర నాగో నాగా. నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో, నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో, సంధాన సంతగాడ నాకెట్టి పనిరో, సాకిరేవు తగువు కాడ నాకెట్టి పనిరో. గిరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలకబెట్టి నాని యవ్వారం సాలు. కొంపకొచ్చి పోరో కొడనాగ కొంప ముంచుతాందో, ఏడు బాగా గంపాటించి రారో సట్టినాగ సంపూర్తాంది పైటే పడగలాగా. So happy, Saket, everybody on stage here. Thank you so much for being on Family Stars and entertaining us. Thank you once again. Thank you. బావా వాళ్ళు పాడింది అద్భుతం అంటే మేము డాన్స్ చేస్తే ఇంకెలా ఉంటుంది తెలుసా? సో మీ వాళ్ళందరూ మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నారు. సో నౌ లెట్ మీ వెల్కమ్ అశు అండ్ ఫ్యామిలీ ఫర్ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. గురి పెడుతుండే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి, దూసుకు వస్తున్నావే నువ్వు నా బొల్లు. రావా 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 రెక్కల గుర్రం ఎక్కి, ఎత్తుకుపోవా నీతో చిక్కల్ బొక్కలోకి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా, ఆవాడి చూపులకు మంచైన మరిగేలే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, బలులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, బలులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవరి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదని వారే లేరురా, మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఎన్నిరా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, బలులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, బలులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో.
చెయ్యంటూ చెయ్యటకెత్తే మీరందరూ యాంకర్స్ అయినా సరే ఇరగొట్టి డాన్స్ చేశారు అన్నమాట. చాలా అంటే చాలా బాగా. థ్యాంక్ యూ, వెరీ గుడ్ జాబ్. సో మూవింగ్ ఆన్ టు ది సెకండ్ రౌండ్. పెళ్లి కావాలి. నానా నీకు అర్థం కావట్లా. ఎలాగో మనం గెలిచేసాం కాబట్టి. మనం గెలిచేసావా అంటే ఇప్పుడు నువ్వు కూడా మాకే కదా అయిపోయింది. మీ పెళ్లి పనులు నేను వెళ్ళి స్టార్ట్ చేస్తా. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ఫార్మాలిటీగా ఆడిపిచ్చేసే వాళ్ళతో. నాకు అర్థం కాలేదు సార్. మధ్య మధ్యలో వస్తావు అప్పుడప్పుడు. అరే 4 కార్టన్ల బీర్ బాటిల్ కూడా. కానీ ఇప్పుడు గేమ్ ఆడడానికి మీరు అందరూ ఓకేనా? మరి పవిత్ర ఉంది మాకు. ఇదే ఎనర్జీతోని సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాము. సో లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 2. సెకండ్ గేమ్ ఏంటంటే వాలీబాల్. కానీ ఇక్కడ బాల్ కొంచెం చిన్న సైజులో ఉండదు, పెద్ద సైజులో ఉంటది. ఎవరి చేతిలో అయితే బాల్ మిస్ అయిపోద్దో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు ఆ టీం ని. ఎవరి టీమ్ లో అయితే మిగులుతారు వాళ్ళు విన్నర్స్ ఆఫ్ ద సెకండ్ రౌండ్. ఓకే, కెన్ వి హావ్ ది సెటప్ ఆన్ స్టేజ్ ప్లీజ్? Three, 2, 1, go! సూపర్ సూపర్. త్రో త్రో త్రో. శివ ఒక్కసారి ఇప్పటి నుంచి ఎవ్రీ త్రో ఒకలే పట్టుకోవాలి. అండ్ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళే త్రో చేయాలి. ఇద్దరు పట్టుకుంటే వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారు. ఏంట్రా నడుము చూపిస్తున్నా. సో అటువైపు 3 మెంబర్స్ ఉన్నారు, ఇటువైపు 4 మెంబర్స్ ఉన్నారు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అటువైపు 2 అబ్బాయిలు ఉన్నారు, ఇటువైపు 3 అమ్మాయిలు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవిత్ర టీమే కాదు, మధ్యలో జాయిన్ అది అసలు టీమే కాదు. పవిత్రకే అన్నావు కదా. ఏంటి పవిత్ర కేసే? నువ్వు అసలు టీం కానప్పుడు ఓడిపోతే తీసుకోలేకున్నారు, వదిలేరా వాళ్ళతో ఏంటి మనకు. మనందరికీ ఆన్ స్క్రీన్ లోనే చాలా మంది ఫేవరెట్స్ ఉంటారు. హీరోస్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, ఇలా చాలా మంది ఉంటారు. మనకి డెఫినెట్లీ మన లైఫ్ లోని ఒక హీరో క్యారెక్టర్ ఉంటుంది. క్యాన్ బి మోమ్, డాడ్, ఫ్రెండ్, ఎవరైనా సరే. సో అలాగా మీ నిజ జీవితంలోని హీరోగా భావించేది ఎలాగా, ఎందుకు అనే రీజన్ మాకు కావాలి. లెట్ మీ స్టార్ట్ విత్ సమీరా గారు. చెన్నైలో ఉండేటప్పుడు హిందుస్థానీ నేర్చుకునేదాన్ని. అక్కడ మా గురువు గారు కృష్ణమూర్తి గారు అని చెప్పేసి 86 year old ఆయన అన్నమాట. నేను ఆయన ఫేవరెట్ స్టూడెంట్ ని. సడన్ గా ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వచ్చిందనమాట. ఆయన ఎప్పుడూ చెప్పలేదు బయటికి. నేను ఎక్కడ చెప్తే మానేస్తాను అని చెప్పి ఎప్పుడు నాకు చెప్పలేదు. బట్ వాళ్ళ వైఫ్ నాకు సెపరేట్ గా ఒక రోజు కలిసి, అమ్మ ప్లీజ్ ఏమనుకోవద్దు, ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది, సో నువ్వు క్లాస్ కి రాకపోతే బెటర్ అని చెప్పేసి చాలా కష్టపడి నేను వదిలేసాను ఆయన క్లాస్. ఆయన చనిపోయే ఆఖరి క్షణం వరకు అందరికి మ్యూజిక్ నేర్పిస్తూనే ఆయన పాస్డ్ అవే. ఆయన నా దృష్టిలో చాలా పెద్ద హీరో కింద లెక్క. ఎప్పుడు ఏం చెప్పినా మా ఆయన అనే చెప్తాం. 15 years అవుతుంది. మేము 15 years లో శివజ్యోతి హ్యాపీగా ఉండాలి, శివజ్యోతి హెల్తీగా ఉండాలి. ఇంతకు మించి ఇంకొక కోరిక ఆయనకు లేదు. లాస్ట్ 2 years ఇస్ వెరీ టఫ్ ఫర్ అస్ పర్సనల్ గా. అది నేను తీసుకోలేకపోతున్నప్పుడు కూడా నువ్వు బాధపడేది, అది ఎంత విలువదైనా వద్దు.
హీరో అని నేను ఎందుకంటున్నానంటే ఒక ఫోటో దిగడానికి కూడా ఆయన ఇష్టపడాడు. అట్లాంటిది ఎలా ఆయన నా వ్లాగ్స్ తీస్తాడు, ఎడిట్ చేస్తాడు, ఫొటోస్ తీస్తాడు, ఎడిట్ చేస్తాడు. ఆడమే పనులే చేస్తావా అని అన్నా కూడా అవి ఏం పట్టించుకోకుండా నిజంగా మగాళ్ళలాగా నిజంగా హీరో లాగా నిలబడ్డాడు కాబట్టి నా లైఫ్ లో నేను చచ్చిపోయేదాకా కూడా మా ఆయననే హీరో, దేవుడు అన్ని నా మా ఆయన నా బంగారం. అంతే ఉండగా నిద్రలో రేపు అడిగిన శివజ్యోతి హ్యాపీగా ఉండాలంటూ నా బలం నువ్వే, నా బలహీనత నువ్వే. ఎస్, మనం ఇక్కడ ఫైట్ చేయడానికి వచ్చినాం, ఫైట్ చేస్తాం, గెలుస్తాం అంతే. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఐ లవ్ యూ. ఈ స్టేజ్ లో ఉన్నానంటే బికాస్ ఆఫ్ మై మమ్ అండ్ డాడ్. మా మమ్మీ 2000 నా చేతిలో పెట్టి వెళ్ళిరా బెటా అని చెప్పారు. డిఎస్పి సార్ గారు ఈ సాంగ్ ఇవ్వడం జరిగింది. నేను ఎప్పటికీ మా పేరెంట్స్ ని అస్సలు మర్చిపోలేను. అండ్ దట్ టు మా అక్క నాకు సపోర్ట్ గా ఉంటది. సో దట్ ఈస్ ద రీజన్ మా మమ్ డాడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక షోకి వెళ్ళి వచ్చాను నేను. అక్కడ నాకు ఫ్రెండ్ అయ్యాడు ఆర్జే చైతు, మీకు తెలిసే ఉంటది. మనోడు నాకు లేకపోతే నేను లేను. మనోడు నిల్చొని బ్రో నేను నీకున్నా, నీకు ఏమి రానివ్వను, మీ ఇంట్లో వరకు ఏమి రానివ్వను, నాతో ఉన్నాడు, ఈ రోజుకి ఉంటున్నాడు. కానీ అలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకడు ఉండాలి బ్రో. ఆ ఫ్రెండ్ ఉంటే ఆ జీవితంలో ఏదైనా సక్సెస్ అవ్వగలరు. నా లైఫ్ లో నాకు మనోడే సూపర్ హీరో ప్రెజెంట్. పల్లెటూరులో ఉన్న కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే సిటీకి వాళ్ళ పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళతోనే ఉండాలి, మొత్తం చూడాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ మా అమ్మ ఇక్కడికి వచ్చి నాకు అక్కడ తిప్పు ఇక్కడ తిప్పు అని ఎప్పుడు అడగలేదు. తను నా కోసమే ఇప్పటికీ ఊర్లోనే స్కూల్లో జాబ్ చేస్తుంది. నాకేమన్నా కష్టమైద్దేమో అని చెప్పేసి. సో నా లైఫ్ లో మా అమ్మే నాకు హీరో. వెరీ గుడ్. I would say I am the hero of my life. Old and ups and downs అందరి లైఫ్ లో లాగే ఉన్నాయి. బట్ వాటన్నిటిని నేను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ నాకు నేనే స్ట్రెంగ్త్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సో ఐ ఫీల్ ఐఎమ్ ద హీరో ఆఫ్ మై లైఫ్. ఫస్ట్ హీరో డెఫినెట్లీ వుడ్ బి మై మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ కోర్స్. ఇప్పుడున్న స్టేజ్ లో మై హీరో ఇస్ మై హస్బెండ్. ఏ వర్క్స్ చేసినా కూడా దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ సపోర్ట్ అనమాట. హీ ఈస్ డెఫినెట్లీ ఎ హీరో అండ్ హీ బేర్స్ ఆల్ మై మూడ్ స్వింగ్స్. సో హీ ఈస్ మై హీరో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఫోటో రాగానే ఆటోమేటిక్ గా ఫేస్ లో బ్లష్ వచ్చేస్తుంది. మీరు అలాగే బ్లష్ అయ్యారు, ఆవిడ అలాగే బ్లష్ అయిపోయింది. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నాం. తొందరగా చేసుకునే మీకు కూడా అలాంటి బ్లష్ వస్తుంది. నా ఫోటో వస్తే చాలా మంది బ్లష్ అవ్వాల్సి వస్తుంది. నేను కూడా. రోషన్ గారు, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మన రియల్ లైఫ్ లో వాళ్ళే హీరో హీరోయిన్ ఇద్దరు. ప్రొఫెషనల్ గా మటుకు నేను ఈ స్థాయిలో ఉండటానికి నాకు రియల్ హీరో అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు ఒక సినిమా ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత మీడియాలో ఒక సినిమాకి ఇలా కూడా ప్రమోషన్స్ చెయ్యొచ్చా అని నన్ను ఇంటికి పిలవటం, ఆ ఇంటికి పిలిచింది పెద్ద వైరల్ అవ్వటం. ఆయన ఎలా అంటే నా దృష్టిలో దేవుడు అని చెప్తాను. రోషన్ వస్తే మినిమం ఒక 1 hour స్పెండ్ చేద్దాం. వాడు అన్ని స్టేట్స్ తిరుగుతూ ఉంటాడు, మంచి న్యూస్ చెప్తుంటాడు, అందరి గురించి చెప్తూ ఉంటాడు. నా బర్త్డే కూడా అదే ఇంట్లో కేక్ కట్ చేస్తారు. ఎంత మందికి హెల్ప్ చేయాలి అన్నయ్య అని ఒక ఫోన్ చేస్తే దాదాపు ఆయన నాకు 1.5 కోటి నుంచి 2 కోట్లు చెక్లు ఇచ్చారండి. ఒక సెట్ లో ఎక్కడన్నా కూర్చుంటే ప్రతి ఆర్టిస్ట్ కు చెప్తారు. ఇప్పుడు మీడియాలో రోషన్ క్వశ్చన్ చేయటం, కాంట్రవర్సీ చేయటం కాదు, ఒకళ్ళు హెల్ప్ చేయాలంటే రోషన్ తర్వాతే. ఎంత గొప్ప మనసు అంటే ఆయనకి, ఒక మనిషి మన వెనక నిలబడి నువ్వు వెళ్ళు, నీకు ఏదైనా నేను ఉంటాను అనే ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన. He is my real hero. నేను యూజువల్ గా తొందరగా ఎమోషనల్ చాలా తక్కువ, బట్ గ్రేట్. అన్నయ్యకి జీవితాంతం కాదు 10 జన్మలు ఎత్తినా గానీ తమ్ముడిగా పుట్టాలని నేను కోరుకుంటాను. చెప్పడానికి ఇంక మాటలు లేవు ఆయన గురించి. అన్నయ్య నాకు ఇంత ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు పిలిచి ఆ పిలుపు రక్షాబంధముగా నీ తోడై నడు
He is not just God of masses, he is God and inspiration to so many. So happy for you actually. Thank you so much for sharing such wonderful experiences. Uma Nehag. మెయిన్ సూపర్ హీరో అంటే నా మ్యూజిక్కే నా హీరోగా నేను ఫీల్ అవుతాను. ఇక్కడ రావడానికి అండ్ ఇన్ని పాటలు పాడి ఎక్కడైనా వెళ్ళి అబ్రాడ్ లో షోస్ చేస్తున్నా గానీ ఈ పాటలు మీరు పాడారా అని అడుగుతుంటారు అనమాట. అంటే నన్ను గుర్తుపట్టకపోయినా నా పాటలు గుర్తుపడుతున్నారని చెప్పేసి నేను చాలా హ్యాపీ అనమాట. నా పేరెంట్స్ అండ్ నా మ్యూజిక్ కి నేను హీరో క్రెడిట్ ఇవ్వాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరూ చెప్పినట్టు అందరూ లైఫ్ లో వాళ్ళ పేరెంట్స్, ఎస్పెషల్లీ అమ్మాయిలు అంటే వాళ్ళ ఫాదరే వాళ్ళకి హీరోలా ఉంటారు. సో నా తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది, ఆ తండ్రి ప్రేమను ఎలా రిసీవ్ చేసుకోవాలి అని యాజ్ అమ్మాయిలా నాకు నిజంగా తెలియట్లేదు. సో నాకు వేరే ఎవరెవరో తండ్రి చూస్తే వాడు నా తండ్రి నాకు హీరో అని చెప్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అయ్యో అలాంటి తండ్రి నాకు దొరకలేదు కదా అని చాలా బాధపడతాను. అప్పుడు నా లైఫ్ లో ఒకరు వచ్చారు, వాళ్ళే నా లైఫ్ ని మొత్తం చేంజ్ చేశారు. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ కోసమే నేను బతుకుతున్నాను. వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ పేరు ఏంటి నేను తర్వాత నిజంగా ఒక స్టేజ్ లో నిజంగా చెప్తాను. వాళ్ళని తీసుకురావాలి అని ఉన్నాను. సో హీఈస్ మై రియల్ హీరో ఫర్ మై లైఫ్. వెరీ గుడ్. బ్లడ్ రిలేషన్ లేకుండా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 0 ఎక్స్పెక్టేషన్స్ తో నన్ను చూసుకున్నది నా స్కూల్ ఫ్రెండ్ మనోజ్. అసలు చాలా తక్కువ ఉంటారు ఒక అమ్మాయికి స్కూల్ ఫ్రెండ్ దట్టు ఒక అబ్బాయి నిల్చోవడం. నా లైఫ్ లో మా మనోజ్ సూపర్ హీరో నాకు. 2024 జూన్ లో నాకు ఒక హెల్త్ కి సంబంధించి ఒక సర్జరీ అయింది. ఆ సర్జరీ బ్రెయిన్ కి చేయాలి అంటే హెయిర్ అంతా షేవ్ చేశారు. గుండు చేసినా పర్వాలేదు, అరగుండు చేస్తే చూడలేము. సర్జరీ అయిపోయిన 5-6 డేస్ తర్వాత నేను మిర్రర్ లో చూసుకున్నప్పుడు అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ లేచి ఒక 1 month లోనే హెయిర్ ఎలాగోలాగా చాలా మంది సెట్ చేసుకున్న విధానంలోనే చేసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్ వచ్చాను అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ జ్ఞాపిక అండ్ ఫ్యామిలీ స్టార్స్ కి థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ లో ఏమైనా అయితే నాకంటూ ఒక ఇల్లు కావాలి అని చెప్పి మెయిన్ నాతో ఒక ఇల్లు కొనిపించారు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ కి సంబంధించిన వాళ్ళు. పెద్ద స్టెప్ నా లైఫ్ లో నిజంగా చెప్తున్నా. ఎప్పటికీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ స్టెప్ అండ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై లైఫ్. సో దీనికి కంటిన్యూటీ నేను చెప్పాలనుకుంటున్నా. యుఎస్ లో ఒక షో కోసం వచ్చేసింది. వచ్చిన తర్వాత దోస్తులను ఎంటర్టైన్ చేసుడు, వాళ్ళనే కలుసుడు, ఇంకా లోకం అంతా వేరే అయిపోయింది. మాకు ఎప్పుడు ఒక బాధ ఉండదు, అంత మంచి జాబ్ ఇట్స్ పెట్టుకొని వచ్చింది, అనవసరంగా వచ్చింది అని. బట్ ఎప్పుడైతే ప్రవీణ్ అక్కతోని పరిచయం అయిందో అది మంచిగా యాంకర్ అయిపోయింది, మన అందరికన్నా ఎక్కువ బిజీ అయిపోయింది, హ్యాపీగా ఉంటది. ప్రవీణ్ అక్కకి చెప్తే అశ్వి ఇంటది, అట్లా అక్క ఏలు పట్టుకొని నడిపించుకుంటూ వచ్చింది. దానికి థ్యాంక్ యూ అక్క. సో ఇల్లు అయితే రెడీగా ఉంది, మరి బావా నువ్వు రాక వెయిటింగ్. మరి ప్రవీణ్ అక్క గారు నాతో కూడా ఇల్లు కొనిపించాలని ఈ 2025 లోని ప్రవీణ్ అక్క గారు, అనిల్ బాబు గారు ఎలాగన్నా సార్ నాతో కూడా ఒక జాగా కొనిపించి దాంట్లో ఇల్లు కట్టించుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా ఫ్యామిలీ సార్ తరఫున కోరుకుంటున్నాను. ప్రవీణ్ గారు ఒకసారి స్టేజ్ మీద రండి. ఏమైంది? నేను బేసిక్ గా ఒక 1 year బ్యాక్ నుంచి అసలు నాకు వర్క్ లేదు. లవ్ బ్రేకప్, తర్వాత కార్ యాక్సిడెంట్. జస్ట్ ఒక మెసేజ్ చేశాను, అక్క నాకు అసలు వర్క్ లేదు అని చెప్పేసరికి ఏం లేదు అసలు ఆలోచించకుండా నాకు వర్క్ ఇచ్చింది అక్క. నేను నిజంగా చెప్తున్నా, నేను మా అమ్మ తర్వాత ఎవరికైనా నా హార్ట్ ఫుల్ గా నేను థ్యాంక్స్ చెప్పాలంటది ప్రవీణ్.
సో నైస్ ఆఫ్ యూ ప్రవీణ గారు. అబ్బాయిల ప్రాబ్లం అయితే పర్లేదు, సార్ట్ అవుట్ చేసుకుని కష్టపడాలి అనేది ఉంటుంది. కానీ అమ్మాయికి ప్రాబ్లం అంటే మాత్రం ఏదో ఒకటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాత్రం నేను హెల్ప్ చేయను. ఎందుకంటే అది ఎప్పుడు కరెక్ట్ కాదు, అది ఎక్కువ రోజులు నేను ఇవ్వలేను. వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి టాలెంట్ ఏది ఉందో దాన్ని గుర్తు చేస్తే డెఫినెట్ గా అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడుద్ది. అన్నిటికన్నా ముందు ఇక్కడ ఉన్న అందరికీ అవకాశం ఇస్తోంది ఈటీవీ. ఈటీవీ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. దానిలో నాకు చేతనైనంతగా నేను వీళ్ళు ఇచ్చాను, కానీ వీళ్ళందరికి ఇంత ప్రేమ ఉందని ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ప్రౌడ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. That's so nice, very good. ఆగాలి హీరోలు అందరూ చెప్పారు, అందరి లైఫ్ లో షేర్ చేసుకున్నారు కదా. నీ లైఫ్ లో హీరో ఎవరు? నా లైఫ్ లోని సూపర్ హీరో ఇట్స్ ఆల్వేస్ మై డాడ్. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తారు పిల్లలు ఎదిగే ప్రాసెస్ లోని. చెప్పాలంటే మై డాడ్ సాక్రిఫైసెస్ హోల్ లైఫ్. ఈవెన్ ఇప్పటికీ నా వాలెట్ లో రూపాయి ఉండదు, సంపాదిస్తా బట్ ఎవ్రీథింగ్ ఇస్ విత్ డాడ్. నాకు ప్రతి రూపాయి డాడీ చేతుల మీదుగానే తీసుకుంటా ఉంటా. మా డాడీ ఎలా అంటే ఎప్పటికీ నాతోనే పరిగెడతారు అనమాట. అరే ఎక్కడ పడిపోతాడేమో, ఇడికి దెబ్బలు తగులుతాయేమో అని చెప్పని. సో మై డాడ్ ఈస్ మై సూపర్ హీరో, ఆల్ టైమ్ హీరో ఇన్ మై లైఫ్. సో మా డాడీ సూపర్ హీరో, మా మమ్మీ. ఎందుకంటే మా మమ్మీ ఎన్నో సాక్రిఫైసెస్ చేసింది. మా డాడీకి మాకు ఇప్పటికీ ఎటువంటి చిన్న మెంటల్ టెన్షన్ కూడా ఇవ్వలేదు కాబట్టి సో మా డాడీ సూపర్ హీరో. మా ఫ్యామిలీ ఎంత బాగున్నావు, హ్యాపీగా ఉన్నావు అంటే దట్స్ బికాస్ ఆఫ్ మై మామ్. మా అమ్మ ఎప్పుడూ చెప్తా ఉంటుంది అనమాట, అంటే ఎక్కడి నుంచి వచ్చావు అది మర్చిపోకూడదు, అది మందికి హెల్ప్ చేయాలి, మన దగ్గర ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంచాలి. ఆ 3 ఫాలో అయ్యాను కాబట్టి మేబీ వాళ్ళు ఈ స్టేజ్ లో ఉన్నాను. So that's just because of my mom, my parents and my family. Thank you so much all my family. Thank you so much. Thank you. బావా ఫ్యామిలీ ఫోటోలో ఒక్క ప్లేస్ మాత్రం ఖాళీగా ఉంది బావా. మా అక్క కెనడాలో ఉంటుంది. ఎవరైతే చెప్పారో మీ జర్నీస్ ఇలాగే కంటిన్యూ అవుతూ మీ సూపర్ హీరోస్ అలాగే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఇంకా హైట్స్కి వెళ్ళాలని ఫ్యామిలీ స్టార్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇప్పటిదాకా కొంచెం ఎమోషనల్ గా కొంచెం నవ్వుతూ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సరదాగా హ్యాపీగా నవ్వుకునే ఒక చిన్న గ్లింప్స్ చూపెడతాను. ఇది ఏంటంటే అంటే ఇంటర్వ్యూలోని కాంట్రవర్సీకి సెన్సేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ రోషన్ గారు అండ్ శివ గారు అని చెప్పి. మామూలుగా ఏంటంటే వీళ్ళిద్దరు సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేయడం చూసాం. అసలు వీళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటే ఎలా ఉంటుంది? మీ ఇద్దరు ఒకరికొకరు ఇంటర్వ్యూ చేసుకుంటే ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉంటది? జెన్యూన్ గా ఉండాలి. ఎక్కడన్నా స్క్రిప్టెడ్ అని అర్థమైందో నిన్ను కండకండాలుగా నరికి విసిరి పారేస్తాను. బాబు నీ ఫీలింగ్స్ అన్ని నా ఫీలింగ్స్ లేస్తే నన్ను ఇంటర్వ్యూ పిలుస్తారు వాళ్ళు. మీరు ఎప్పుడన్నా లైఫ్ లో ఇద్దరు అనుకున్నారా ఒకళ్ళొకళ్ళు దొరికించే రోజు వస్తుంది అని చెప్పి? నా దగ్గర ఫోన్ లో కొన్ని వీడియోలు ఉన్నాయి శివావి, ఇవ్వమంటే ఇస్తాను. రోషని కూడా యూఎస్సీ నా దగ్గర. డైరెక్ట్ గా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. మనం ఎప్పుడు ఇంటర్వ్యూలు చేసుకోలేదు, ఇలాంటి పరిస్థితి వస్తుందని మనం ఎప్పుడు అనుకోలేదు, కానీ ఈ రోజు వచ్చింది. నేను అడుగుతున్న క్వశ్చన్లు ఎంతవరకు కరెక్టా ఎంతవరకు తప్ప అనేది నాకు తెలియదు. ఆన్సర్లు ఎలా ఇస్తాం అనేది నేను వెయిట్ చేస్తున్నాను. కాపీ పేస్ట్. నీ యాంకరింగ్ జనాలందరికీ నచ్చుతుందని నువ్వు అనుకుంటున్నావా? నీ యాంకరింగ్ కూడా జనాలందరికీ నచ్చుతుందని నువ్వు అనుకుంటున్నావా? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు అని నీకు తెలుసా? ఒక యాంకరే కదా. అంటే ఇలాంటి ప్రశ్నకి ఇలాంటి సమాధానాలు చెప్తారు శివ. నీ దగ్గరికి వచ్చిన గెస్ట్లు క్వశ్చన్ మళ్ళీ నేను రిటర్న్ అడిగితే నువ్వు ఒప్పుకుంటే? నిన్ను కూడా అదే అడుగుతున్నా. ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లోకి దూరిపోయి హోమ్ టూర్లని వాళ్ళని ఇబ్బంది పెట్టి హోమ్ టూర్లు చేస్తుంటావు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని నీకు చెప్పారా వాళ్ళు ఇబ్బందిగా ఉందని? నాకు ఒకరు చెప్పారు. అందుకు ఎవరు చెప్పారు? పేర్లు ఎందుకు లేదు.
ఎవరైనా కానీ హోమ్ టూర్స్ చేయించుకునే వాళ్ళు నేను ఇంటర్వ్యూ పోయేలోపు ఇంటి బయట వాళ్ళే ఉంటున్నారు. ఇక్కడ నుంచే కదా సార్ స్టార్ట్ ముందే ఫోన్ చేసి చెప్తున్నావు ఇంటి బయట ఉంటే. వాళ్ళకి మంచి రెస్పాన్స్ వచ్చి ఎక్కడి నుంచో కాల్ చేసి చాలా బాగుందండి మీ ఇల్లు ఎప్పుడూ చూడలేదు, మంచి అవకాశం ఈ ప్లాట్ఫామ్ లో చూస్తున్నాము రోషన్ గారి వల్ల చెప్తారు వాళ్ళే నాకు. ఒకవేళ నచ్చకపోతే కోట్లలో వీసా ఎందుకు ఉంటాయి? ఉండవు కదా. జనానికి నచ్చుతుంది కాబట్టి చూస్తున్నారు, వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి నాకు ఇస్తున్నారు. ఇబ్బంది పెడితే వంట రూమ్లోకి పోం కదా, ఇబ్బంది పెడితే బాత్రూమ్ లో కూడా తగ్గినట్టు ఉన్నాయి కదా హోమ్ టూర్లు. ఏంటి నార్మల్ గా 2000 చేసాం, కొత్తవి చూడాలి కదా. 2000 హోమ్ టూర్లు చేసావా? అవును. యూట్యూబ్ లో జనాల కోసం నువ్వు చెక్లు ఇస్తున్నావా? కెమెరా ముందే ఎందుకు ఇస్తున్నావు? నీకు అంత హెల్ప్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలంటే కెమెరా వెనక చేయొచ్చు కదా. అంటే నేను ఎప్పుడు మార్పు కోసం ఇవ్వను, మార్పు కోసమే ఇస్తా. ఇప్పుడు నేను ఇవ్వటం వల్ల 10 మందికి తెలుస్తుంది, 10 మందిలో 9 మంది అయినా హెల్ప్ చేస్తారు. కేవలం ఆ మార్పు కోసమే నేను, అది పబ్లిసిటీ స్టంట్ ఏం కాదు కదా. ఇప్పుడు ఒక హెల్ప్ చేస్తాము, ఒకరికి ఎవరిదన్నా హెల్త్ బాగాలేదని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ ది నేను ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు 3000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అవుతారు కదా. మన ఫిష్ వెంకట్ గారికి కొన్ని లక్షలు వచ్చాయి, ఆపరేషన్ అయింది, ఇండస్ట్రీ నుంచి ఎంతమంది హెల్ప్ చేశారు. సో మార్పు కోసం ఇస్తా, మార్క్ అక్కర్లేదు ఇక్కడ నాకు. రోషన్ కి అసలు క్వశ్చన్లు అడగడమే రాదు, ఏది బతే అడుగుతాడు, బుర్ర పెట్టి క్వశ్చన్లు అడగడు, నోటికి ఏది వస్తే అది అడుగుతాడు అనేది ఒక పాయింట్. దానికి ఎగ్జాంపుల్ కూడా నా దగ్గర ఒకటి ఉంది, దానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేయి. బుర్ర పెట్టి క్వశ్చన్లు అడగను అని చెప్పి నేను నిజంగా నా బుర్ర పెట్టి క్వశ్చన్లు అడగను. జనం ఏమనుకుంటున్నారో వాళ్ళ బుర్రలో నుంచి క్వశ్చన్స్ తీసుకుని అడుగుతా. ఇస్రోలో ఒక గెస్ట్ వాళ్ళ ఫాదర్ పనిచేస్తున్నారంటే నువ్వు చంద్రమండలంకి వెళ్ళావా అన్నది అదా నీ బుర్ర? చంద్రమండలం గురించి ఏం చెప్పారు, చంద్రమండలం గురించి మీ ఫాదర్ అడిగా. ఇంటర్వ్యూ చూసుకున్నావా? చూడలేదు, నేను చూడలేదు కదా. శివ ఇప్పుడు నన్ను అడిగావు కదా, సేమ్ నిన్ను అడుగుతున్నాను. చాలా ఇంటర్వ్యూస్లలో కొంతమంది పాజిటివ్ గా అడుగుతారు, నెగిటివ్ గా అడుగుతారు, అది కామన్, నేను కాదని చెప్పట్లేదు. అంటే నువ్వు ఒక గెస్ట్ ని తగ్గించాలి అడుగుతావు కదా, నా క్వశ్చన్ తో ఫుల్ కౌంటర్స్ వేసేద్దాం అని అడుగుతావు కదా, అది ఎంతవరకు కరెక్ట్? నా చేతిలో ఎప్పుడు ఒక మనిషి తగ్గిపోవాలా, ఒక మనిషి పెరగాలనేది ఎప్పుడు నా చేతిలో ఉంటుంది, చూసే జనాల్లో ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు లైక్ నువ్వే ఏదో ఒక ఇంటర్వ్యూ చేసావు, కొంతమందిని కొన్ని క్వశ్చన్స్ అడిగావు, నువ్వు వర్జన అని కొన్ని ఇంటర్వ్యూలను అడిగావు, దానికి ఏమి ఆన్సర్ ఇస్తావు? నార్మల్గా అమ్మాయిని కించపరిచినట్టు అవుతుందా? అవును. నేను చెప్పేది వ్యక్తిగతం వేరు, సినిమా వేరు. నా ఎదుటి ఉన్న ఒక వ్యక్తి ఆన్సర్ బట్టి ఎదుటివాడు అంత అడల్ట్ గా ఆలోచించాడు కదా. నా ఎదురుగా ఒక గెస్ట్ వచ్చారంటే ఆయన ఎన్నో సాధించి వచ్చాడని ఒక అర్థం. నాకు ఒక సమాధానం చెప్పడం ఒక లెక్క కాదు, జనాల్ని దించడం పెంచడం నా చేతుల్లో ఏముండదు, జనాలు తీసుకునే విధానంలో ఉంటుంది. ఇప్పుడు జనం తప్పు అంటావు? ఇది నేను జనాలు తప్పు అన్నట్లే, మరి జనాలు చేతుల్లో ఉంటది అన్న. అంటే ఇప్పుడు నీకనే ఒక బ్యాడ్ కామెంట్ అయినా నాకు ఒక బ్యాడ్ కామెంట్ పెట్టాలనే అది జనాల మైండ్ లో నుంచి వస్తుంది. మనం వెళ్ళి బ్యాడ్ కామెంట్ పెట్టుకోం, మనం వెళ్ళి గుడ్ కామెంట్ పెట్టుకోం కదా. నేను దిగిపోతున్నావు అని మనమే కామెంట్ పెట్టుకోం, నేను లెగిసిపోతున్నాను మనమే కామెంట్ పెట్టుకోం, అవతల బట్టి ఉంటుంది అంతే. సో అంతే, ఓకేనా? దట్ క్లియర్. థ్యాంక్ యూ. ఇది నిజంగా చేశారా? నాకేదో వీళ్ళు పర్సనల్ గా కొట్టుకుంటున్నట్టు. అలా లేదు, ఒకరి డౌట్స్ ఒకరు అడిగారు అంతే, కానీ దాన్ని ఇదే లేదు, కొట్టుకోవడం అలాగేం కాదు. సో దట్స్ వెరీ గుడ్. ఇంకా లైఫ్ లోని సక్సెస్ఫుల్ పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 3. Both the teams well played. కానీ 2 rounds లోనే మీరే గెలిచారు, 7th టీమ్. కంగ్రాచులేషన్. సో లాస్ట్ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్. 3rd రౌండ్ టాపిక్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ మీకు ఇస్తున్నా. ఓడిపోయామని జాలి చూపిస్తున్నారు కాదు, ఈ రౌండ్ అన్నా మీరు గెలవాలి అని చెప్పనని ఆల్ ది బెస్ట్ చెప్తూ అక్కడ ఎల్ఈడి మీద కొన్ని టాపిక్స్ డిస్ప్లే అవుతాయి, దాంట్లోని మీకు నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కెన్ వి హావ్ ద టాపిక్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఫెస్టివల్, సినిమా, స్పోర్ట్స్, సిల్లీ క్వశ్చన్స్ అండ్ మైథాలజీ. ఈ సిల్లీ ఫెలోస్ కి సిల్లీ క్వశ్చన్స్ చాలు. ఈ రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిల్లీ క్వశ్చన్స్ లో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఏ టీం అయితే బజర్ ప్రెస్ చేసిందో ఆ టీం కి ఛాన్స్ వస్తుంది ఆన్సర్ చేయడానికి. మీరు కనుక రైట్ ఆన్సర్ చెప్పారు అంటే మీ టీం కి ఒక పాయింట్ ఉంటుంది, ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా ఎలిమినేట్ చేయండి. ఒకవేళ బజర్ నొక్కి మీ టీం రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. గుర్రానికి ముందు ఏనుక్కి వెనక ఉండేది ఏది?
గుర్రానికి ముందు ఏనుగు వెనక ఉండేది కామన్ గా గు అనే అక్షరం. గు అనే అక్షరం ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇట్లా బాళ్ళతో కొట్టుమన్నారు ఎందుకంటే దాడి చేస్తారు. సో ఇట్స్ టైమ్ ఫర్ ఎలిమినేషన్. ఆ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయాలి. హలో సమీరా, రీజన్ చెప్పు, ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నావు? మీ అందరి మీద హైట్ ఆమె ఒక్కరితే ఉంది. తను బస్సు నొక్కలేదు కదా ఇంతగా. ఇప్పుడు నొక్కేస్తుందేమో. ఐఎమ్ సో సారీ సమీరా గారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రేక్ఫాస్ట్ లో తినలేనివి ఏవి? బ్రేక్ఫాస్ట్ లో తినలేనివి లంచ్, డిన్నర్. నేను 2 పూటలు ఒకేసారి తింటాను. ఆపుని సోది. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ ఎలిమినేషన్. పవిత్ర చేద్దాం అనుకుంటున్నాం బికాజ్ లంచ్ డిన్నర్ ఒకే టైం చేద్దాం వస్తుంది కాబట్టి. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవ్వరుగా. సో హియర్ కమ్స్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ లోని ఈ తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ ఏది? ఎన్, ENGLISH లో ఇంగ్లీష్ లో ఈ తర్వాత వచ్చేది ఎన్ ఆల్ఫాబెట్. నేను అలా అడగలేదు. బావా సిల్లీ క్వశ్చన్స్ బావా. సిల్లీగానే అడిగా, అందుకే ఈ తర్వాత ఏమొస్తాను ABCD EF వస్తుంది. ఇంగ్లీష్ ENGLISH ఇంగ్లీష్ వర్డ్ లో అని చెప్పలా, వర్డ్ అని చెప్పకలే సిల్లీ క్వశ్చన్స్ అన్నప్పుడు. 2 రౌండ్లు ఘోరం ఓడిపోయాం, ఇజ్జత్ పోయింది. ఇది గెలుస్తాం. మళ్ళా అట్లా అనకు. మా మంజు గారు చాలా బ్రెయిన్ పెట్టిరు ప్లీజ్. మా శివ చాలా కష్టపడ్డారు ప్లీజ్. మేము ఏం చేయలేక రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, ఇంగ్లీష్ లో ఈ తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ ఎన్ అన్నారు. దట్స్ రైట్ ఆన్సర్. ఫస్ట్ 2 రౌండ్స్ చిత్తుగా ఓడిపోయినా జనరలీ the final winners of the episode are Ashu and team. Congratulations. హలో సాకేత్, నీ అడ్వాన్సులు తిరిగిస్తారేమో కనుక్కో, ఇక్కడ మనం ఓడిపోయాం. Okay audience, this week Family Stars. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all.